కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చింది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. నువ్వు దాచిన నిజం నిన్ను నిద్రకు దూరం చేస్తుంది. నువ్వు చెప్పే నిజం నిన్ను మనుషులను దూరం చేస్తుంది. నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం, నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం. నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం మిత్రమా. ఒకరు మీ సాయం కోరడం వల్ల వారి విలువ మాత్రం తగ్గిపోదు, కానీ మీరు సాయం చేయగలిగి చేయలేకపోతే మాత్రం వారికి మీపై ఉన్న విలువైన నమ్మకాన్ని కూడా మీరు కోల్పోతారు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, ఎదుటివారి మాటలకు కూడా విలువనివ్వడం అలవర్చుకుంటే జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి. జీవితంలో నువ్వు సర్దుకొని ఉన్నంతకాలం అందరూ నీ వాళ్ళే. ఎప్పుడైతే నీకంటూ ఒక అడుగు ముందుకేస్తావో అప్పుడే పరాయి దాన్ని చేస్తారు. నిజమే కదా. దూరంగా ఉంటే విడిపోతామని, మాట్లాడకుండా ఉంటే మర్చిపోతామని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరం ఉంటే అంత చూడాలనిపిస్తుంది, ఎంత మౌనంగా ఉంటే అంత మాట్లాడాలనిపిస్తుంది. విడిపోవాలి అంటే విడదీయలేనంత దగ్గరైపోతాం. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వారికి పని లేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకమని అర్థం. జీవితంలో ఎవరికి ఎవరు శత్రువులు కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికి ఒకరు తోడుగా కలిసిమెలిసి జీవించడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది నేస్తం. దేవుడా, నేనెవరినైనా గాయపరిస్తే క్షమాపణ అడిగే శక్తి నాకివ్వు. నన్నెవరైనా గాయపరిస్తే క్షమించే గుణం కూడా నాకివ్వు. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు నడిస్తే అదే అనుబంధం.